అనగనగా ఒక అడవిలో చిన్న సింహం పిల్ల ఉండేది. లియో ఎప్పుడూ తనకు ఇష్టమైన రెడ్ కలర్ బాల్తో ఆడటానికి ఇష్టపడతాడు. ఒక సూర్యరశ్మిగల ఉదయం లియో స్నేహితులు ఆడుకోవడానికి వచ్చారు. మిమీ మరియు టోబీ నెమ్మదిగా దగ్గరికి వస్తున్నారు. మిమీ సంతోషకరమైన కోతి లియో యొక్క ప్రకాశవంతమైన ఎర్రటి బంతిని చూపిస్తూ చాలా ఉత్సాహంగా ఉంది. కానీ లియో తన బంతిని గట్టిగా పట్టుకుని, వద్దు, ఇది నా బంతి, నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పింది. లియోకి తన బొమ్మలను పంచుకోవడం అలవాటు లేదు మరియు మిమీ చాలా బాధగా కనిపించింది. అయితే టోబీ, తాబేలు నిరాశతో మిమీ తిరిగి వెళ్లడం ప్రారంభించింది. లియో మాటలతో టోబీ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. లియో ఒంటరిగా ఆడుతున్నాడు మరియు బంతి అతని నుండి దూరంగా వెళ్లి ఆకుపచ్చ పొదలో పడింది. అది ఒక దట్టమైన ముళ్ల పొదలోకి వెళ్లిపోయింది. లియో దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ దానిని తిరిగి పొందలేకపోయాడు. అకస్మాత్తుగా మిమీ కోతి లియో యొక్క కష్టాన్ని చూసి తిరిగి వచ్చింది. ఆమె ప్రకాశవంతమైన పసుపు బంతిని తీసుకువచ్చింది. అయ్యో లియో, చింతించకు, మనమిద్దరం కలిసి ఆడుకోవడానికి నా దగ్గర పసుపు బంతి ఉంది. టోబీ ఎప్పుడూ ఆలోచించేవాడు. పొదవైపు చూశాడు. బహుశా మనం ఈ కర్రతో తోస్తే నీ ఎర్రటి బంతిని కూడా బయటకు తీయగలం అని నెమ్మదిగా చెప్పాడు, దగ్గరలో ఉన్న కర్రను చూపిస్తూ. టోబీ సహాయంతో వారు లియో యొక్క ఎర్రటి బంతిని కూడా కాపాడారు. లియో, మిమీ మరియు టోబీ ఇప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఆడుకుంటున్నారు. ఎర్రటి మరియు పసుపు రంగు బంతులతో నవ్వుతూ గొప్ప సమయాన్ని గడుపుతున్నారు.